కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్నారు అమరావతి రైతులు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మొక్కులు తీర్చుకుంటున్నారు. కాసేపట్లో దుర్గా ఆలయానికి పాదయాత్రగా చేరుకున్నారు రైతులు. అమరావతి రైతుల పాదయాత్రకి స్వాగతం పలికారు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. ఈ సందర్భంగా అమరావతి రైతులు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శ్రీధర వివరాలు అందిస్తారు. శ్రీధర్, అమరావతికి చట్టబద్ధత వచ్చినందుకు దుర్గగుడిలో మొక్కులు తీర్చుకునేందుకు అమరావతి రైతులు పాదయాత్రగా వస్తున్నారు. చూసుకోవచ్చు, దాదాపు కిలోమీటర్ల మేర అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న పరిస్థితిని ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు చాలా కాలం పోరాటం చేశారు, జైలు శిక్షలు కూడా అనుభవించారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. చివరికి అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత కల్పించి ఎట్లా అనిపిస్తుంది? జై అమరావతి అండి. 1631 రోజు అమరావతి రైతులు మహిళలు చేసిన ఉద్యమానికి ఫలితం దక్కిందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఒకసారి కనకదుర్గ గుడికి అమ్మను మొరపెట్టుకుందామని పాదయాత్రగా పసుపు కుంకాలతో బయలుదేరితే మా అందరినీ రాక్షసంగా మహిళలను చూడకుండా రైతులను చూడకుండా ఊరు దాటనీయకుండా మళ్ళ కంచెలేసి పోలీసులు దాష్టికం చేశారండి, కొట్టారండి, అందరి మీద కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పార్లమెంట్లో చట్టబద్ధత వచ్చినప్పటి నుంచి మొక్కులు తీర్చుకుందామని ఇప్పుడు బయలుదేరామండి. పసుపు కుంకుమలు చీరాసారాలతో ఆ అమ్మను ఒకటే వేడుకుంటున్నామండి. అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరగాలి, ఈ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, రౌడీలను పెట్టారు, రౌడీ పోలీసులను పెట్టారు, నానా ఆగం చేశారు. మరి అటువంటి వాళ్ళు వెనక్కి తిప్పి పంపించారు. ఇదే తుండు వేసుకుని వచ్చిన వాళ్ళే. తుండు ఉంటే కొట్టారు, తుండు మెళ్ళలో ఉంటే గుళ్ళోకి రానివ్వలేదు. దానికోసమే నేను ఈరోజు చైర్మన్గా వీళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ మన బార్డర్ అదైనా కూడా వాళ్ళ బార్డర్లోకి నేను వచ్చి గుంటూరు జిల్లా పక్కన ఇటు పక్కన బ్యారేజ్ మీద నుంచి వీళ్ళందరినీ తోడుకుని ఆ తల్లి దగ్గర తీసుకెళ్ళి ఆ తల్లికి వీళ్ళ దీవెనలు ఇప్పించి ఆ తల్లి ఆ రాజధాని నెంబర్ 1 కావాలి, ముఖ్యమంత్రి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి, వీళ్ళంతా కూడా పిల్ల పాపలతో బ్రహ్మాండంగా ఉండాలి ఈ రాజధాని వాసులందరికీ అని చెప్పి నేను మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దాదాపు చాలా కాలం పోరాటం చేశాము, లాఠీ దెబ్బలు తిన్నాము. అప్పుడు అమరావతి నుంచి రైతులు పాదయాత్రగా వచ్చి ఇదే బ్యారేజ్ మీద వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటే అక్రమంగా అరెస్టులు చేశారు, మహిళలని చూడకుండా కూడా లాఠీ దెబ్బలు తిన్నారు. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి ఒక చట్టబద్ధత వచ్చింది. అప్పుడు అప్పుడు అమ్మవారిని మొక్కున్నాము, ఖచ్చితంగా అమరావతి రాజధానిగా వస్తే మేము మీకు సారె సమర్పించి మొక్కు తీర్చుకుంటాం, నా తల్లిని మొక్కున్నాము. అదేవిధంగా ఇప్పుడు అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత అమ్మకి సారె సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా వస్తున్నామని మహిళలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.